వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే రెసిపీ బాగా యూజ్ అవుతుంది. 2:30 కప్పుల రాగి పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పును వేసి, వేడి నీటిని వేసి పిండిని ముద్దలాగా తడుపుకోవాలి. తెలంగాణ సైడు బియ్యపు పిండితో మెంతం కూర కుడుములని చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను రాగి పిండితో చేసి చూపిస్తున్నాను. రాగి పిండిని ఒక ఇడ్లీ ప్లేట్‌లోకి నెయ్యిని రాసి, చెక్లీల గొట్టంలోకి ఇందాక తడుపుకున్నటువంటి మిశ్రమం వేసి ఇలా చెక్లీలాగా ఒత్తుకోవాలనమాట. యాక్చువల్‌గా నూడిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. పిండి బరకగా ఉండడం మూలాన ఉడికించుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నాకు విడివిడిగా వచ్చేసాయి. కడాయిలో 1 టీ స్పూన్ నుంచి 1:30 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి వేగాక పసుపుని వేసి పెద్ద మెంతం కూర కట్టని సన్నగా కట్ చేసి వేసుకొని ఉడికించుకున్నటువంటి నూడిల్స్‌ని కూడా వేసి కొద్దిగా ఉప్పుని, 2:30 టేబుల్ స్పూన్ల పల్లీల పొడిని, అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేశామంటే వేడి వేడి నూడిల్స్ తయారైపోతే టేస్టీగా ఉంటాయి.